వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 14వ వేతన ఒప్పందానికి ముందుగా 14 ఎన్నికలు జరిగినాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే యావత్ కార్మిక లోకం మంచిని గుర్తించారు, మళ్ళీ గెలిపించారు. ఎందుకంటే 13వ వేతన ఒప్పందంలో కార్మికులకు ఏదైతే మనం ప్రామిస్ చేసామో ఆన్ టైం వేతన ఒప్పందంతో పాటు ఒక మంచి మెడికల్ స్కీమ్, మంచి బెనిఫిట్ తో పాటు మంచి శాలరీస్ తో, మంచి రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ తో, వాటర్ కన్స్ట్రక్షన్ తో యావత్ కార్మిక లోకాన్ని సంక్షేమ బాటగా పయనించే విధంగా 13వ వేతన ఒప్పందం జరిగింది. 13వ వేతన ఒప్పందంలో ఉన్నటువంటి అన్ని పాయింట్లు 100% పూర్తి చేసి ఇంప్లిమెంట్ అవుతున్న పరిస్థితుల్లో 14వ వేతన ఒప్పందానికి జరిగిన ఎన్నికలకి నెట్టడం జరిగింది. 13వ వేతన ఒప్పందంలో కొత్తగా 72 మందికి ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. ఈ 14 ఎన్నికలు జరుగుతున్నాయి. రికగ్నేషన్ ముందే ఇంకా ఒక 40-50 మందికి రిక్రూట్మెంట్ జరగాల్సింది, నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని కూడా కంప్లీట్ చేశాకే ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ కార్మికులందరూ ఒక అఖండమైన మెజారిటీని, ఎందుకంటే 24/7 ఎవరు పనిచేస్తారు, పిలిచినమ్మటే పలికే నాయకత్వం, అదే విధంగా మంచి సంక్షేమం, ఏ టీం అయితే ఒక మంచి అగ్రిమెంట్ చేస్తుంది. కార్మికులకు కావాల్సింది కులం కాదు, మతం కాదు, పార్టీ కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 185 రోజులు మెజారిటీ వచ్చింది. ఈ రోజు నాడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యేలు పిలిచారు, పార్టీ నాయకులను పిలిచారు, చేశారు. మా టీఎన్టీసీకి వచ్చేసరికి కార్మికులే మాకు అధిష్టానం, కార్మికులే మా నాయకులు అనే నినాదంతో మేము ముందుకెళ్తాం జరిగింది. యావత్ కార్మికుల ఒక్క తాటి మీదకి వచ్చి ఒక మంచి ఆశీర్వాదాన్ని మాకు టీఎన్టీసీ మిత్రపక్షాలకు ఇచ్చారు. మేము కులాలు వాడలేదు, మతాలు వాడలేదు, పార్టీలు వాడలేదు. ఎందుకంటే మా సోదరులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాతో పాటు మిత్రపక్షం, భద్రాద్రి యూనియన్ ఒక మిత్రపక్షం, ప్రజానాడు ఎంప్లాయీస్ యూనియన్ ఒక మిత్రపక్షం. బయట ఎవరు పొలిటికల్ స్ట్రెంత్ వాళ్ళు ముందుకెళ్ళినప్పటికీ లోపల ఉమ్మడి ఎజెండా ఏంటంటే ఒక జెండాని ఒక ఎజెండా తీసుకెళ్లి ఆ ఎజెండా కిందే అన్ని జెండాలు కలిసి కార్మిక సంక్షేమం, కార్మిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేయబట్టే మళ్ళా మా టీముని ఆశీర్వదించడం జరిగిందని మేము తెలియజేస్తా ఉన్నాం. దీన్నే కంటిన్యూ చేస్తూ మేము ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా 14వ వేతన ఒప్పందంలో 100% అన్లిమిటెడ్ మెడికల్ తీసుకొని వస్తూ, మంచి పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తూ, మంచి రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ తీసుకొని వస్తూ భారీ ప్యాకేజ్ తో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కార్మికులు విశ్వసించారు, ఆ నాయకత్వాలు రిటైర్డ్ అయిపోతా ఉంటాయి. గత 12వ వేతన ఒప్పందంలో ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళతో ప్రామిసులు చేసి అధికారంలోకి వచ్చి ఒక్కళ్ళు కూడా రిక్రూట్ చేయకుండా బదిలీ కార్మికులని బదాన పడేసింది. మనం 72 మందిని పర్మనెంట్ చేసాం. మంచి రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పి గతంలో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ పాడు చేసి గంట పెట్టి మేనేజ్మెంట్ కి ఒత్తాసు పలికే విధంగా తీసుకొచ్చింది. దాన్ని మనం సరి చేసుకొచ్చి కార్మికులందరికీ ఉపయోగపడే విధంగా తీసుకొచ్చాం. గతంలో ఈ మేనేజ్మెంట్ ఒకటి చేస్తే అది సరికాదు అనే వాదాన్ని, నినాదాన్ని మార్చి పూర్తిగా క్వార్టర్ కన్స్ట్రక్షన్ అయితేనేమే, రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అయితేనేమే, మేనేజ్మెంట్ కి అనుకూలంగా గత 12వ వేతన ఒప్పందంలో చేసుకొచ్చిన ఐఎన్టీసీ వారిని మార్చి కార్మికులందరికీ అనుకూలంగా చేసుకొచ్చిన 13వ వేతన ఒప్పందాన్ని చూసి ఈ నాయకత్వానికి మళ్ళా మనం అధికారం ఇస్తే మనలో మార్పు జరుగుద్ది. మన సంక్షేమం, మన ఆరోగ్యం, ఒక మంచి రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ తో వస్తారని చెప్పి వాళ్ళు ఆలోచించారు. బదిలీ కార్మికులు కూడా గతంలో వారు గెలిచి ఒకళ్ళకి పర్మనెంట్ చేయలేదు. వీళ్ళు 36 మంది బదిలీలకి 36 మంది క్యాజువల్ పర్మనెంట్ చేశారు. రేపు ఒక 50 మంది చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పెట్టింది. ఈ యూనియన్ వస్తేనే రిక్రూట్మెంట్ ముందుకెళ్ళుద్ది, ఈ యూనియన్ వస్తేనే మా జీవితంలో మార్పులు వస్తాయని వారు కూడా గ్రహించారు. కాబట్టి ఎన్ని అపోహలు, పార్టీ నాయకత్వాలు, ఎమ్మెల్యేల్ని ఎంతమందిని వాడినప్పటికీ కార్మికుడు అనేవాడు డిసైడ్ అయ్యాడు, నాకు కావాల్సింది బయట పార్టీ కాదు, లోపల నా సంక్షేమం, నా అభివృద్ధి చూసుకునేటటువంటి, నాకు అందుబాటులో ఉండేటటువంటి ఒక 20 సంవత్సరాలు లీడర్షిప్ చేయగలిగిన సర్వీస్ ఉన్నటువంటి నాయకత్వం కావాలని యావత్ కార్మిక లోకం ఆశీర్వదించినటువంటి తీర్పే మరలా రెండోసారి కార్మికులు మంచిని గుర్తించి మళ్ళా గెలిపించారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.